వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 10వ భాగాన్ని వినేద్దాం. ముందు ఉన్న టేబుల్ గుద్దుకుని పడబోతుంటే వెంటనే మహా వచ్చి అర్జున్ని పట్టుకుంది. అతని ఫోర్స్ తట్టుకోలేక ఇద్దరూ ఒకేసారి బెడ్ మీద పడ్డారు. ఆమె మీద పడ్డ అర్జున్ ఏంటి ఏదో మెత్తగా అంటూ మత్తుగా కళ్ళు తెరిచి మహా వైపు చూశాడు. వావ్ ప్రిన్సెస్, ఎంత హాట్గా ఉన్నావో తెలుసా? అతని ఊపిరి వెచ్చదనం ఫేస్కి తాకేసరికి మహా మెల్లగా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అర్జున్ నవ్వి మహా నుదుటిన తల ఆనించి లేదే, నా మనసుకి ఒక్కటే అనిపిస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలతో. నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావని. నిన్ను అసలు నేను వదులుకోలేను. మహా నిజం చెప్పవే, ఎవరు మనల్ని విడదీసింది? తాగి వచ్చిందే కాకుండా ఇంకా సోది చెప్తున్నావా? ముందు పైకిలే అర్జున్, నాకు కష్టంగా ఉంది. మొదటిసారి నీతో ఇంత క్లోజ్గా ఉండడం. కాసేపు కూడా నన్ను ఇలా ఉండనివ్వవా? అతని కళ్ళల్లో అంతులేని బాధ. ప్రేమగా అతని చెంప మీద చెయ్యి వేసి నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది హిట్లర్. కానీ నీకు తెలుసు కదా, నీకు నేను కరెక్ట్ కాదు. పిచ్చిదానా, నేను లవ్ చేసింది నీ శరీరాన్ని కాదే, నీ స్వచ్ఛమైన మనసుని. చెప్పు, అది నాకు ఇచ్చేస్తావా? అర్జున్ వీపు చుట్టూ చేతులు వేసి గట్టిగా హాక్ చేసుకుని అతని మెడవంపుల్లో తలదాచేసి నాకు అసలు నీకు దూరంగా ఉండాలని లేదు. నిజం తెలిసిన దగ్గర నుంచి నీ మీద మరింత ప్రేమ ఎక్కువైపోయింది హిట్లర్. నాకు నువ్వు కావాలి. నీకు దూరంగా ఉండడం అంటే ప్రాణం పోయినట్టే అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మహా. వెంటనే తను ఉన్న పొజిషన్ మార్చుకుని మహాని ఫోర్స్గా మీదకి లాక్కుని ప్రిన్సెస్ ప్లీజ్ డోంట్ క్రై. నువ్వు ఏడిస్తే నా హార్ట్ కిల్ అయిపోతుంది. చెప్పు మహా, ఎవరు నీ జీవితాన్ని నాశనం చేసింది? అతని కళ్ళల్లో చూస్తూ నిన్ను ఒకటి అడగనా? చెప్పు మహా, నాకు నీ ప్రేమ కావాలి. జీవితాంతం ఇస్తావా నీ ప్రేమని? ఎంతో ఆశగా అడిగింది మహా. ఎప్పుడూ లేనిది మహా అలా అనేసరికి అర్జున్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. తొలిసారిగా ఆమె ఆదరాలు అమృతాన్ని రుచి చూశాడు అర్జున్. అతను చేస్తున్న పనికి మహా ఎటువంటి అడ్డు చెప్పలేదు, ఇష్టంగానే సహకరించింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమెని వదిలి ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను, నన్ను విడిచి దూరంగా వెళ్ళవు కదా? వెళ్ళను, నీలోనే ఉంటాను అంటూ అతని గుండెలపై తలవాల్చింది. కానీ అర్జున్కి తెలియదు కదా, రేపు మహా చేసే పనికి అర్జున్ గుండె పగిలిపోతుంది. తాగిన మైకంలో ఉన్న అర్జున్ చేతులు మహా శరీరాన్ని తడిమి తన చేష్టలతో మహాని పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు. తెల్లవారు 4 గంటల టైంకి అతని ఎదపై నిద్రపోతున్న మహా, జీవితాంతం సరిపడ ప్రేమని ఇచ్చావు, నిన్ను మర్చిపోలేను అర్జున్, కానీ నన్ను క్షమించు అంటూ అతని గుండెలపై గాఢంగా ముద్దు పెట్టుకుంది మహా. నిద్రలో ఉన్న అర్జున్ ఆమెని మరింత గట్టిగా హాక్ చేసుకున్నాడు. సూర్యుడు వచ్చే వరకు మహా అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది. టైం చూసుకుని వెంటనే అర్జున్ కౌగిలి నుండి విడిపించుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని పైకి లేచాడు అర్జున్. అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చింది మహా. ఏంటి ఈ పిట్టమొహంది పొద్దున్నే రెడీ అవ్వింది అనుకున్నాడు. రాత్రి తాగింది, ఇంకా దిగలేదా? టైం 8 అయింది. ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా అంటూ తలదిడుచుకుని అర్జున్ వైపు చూసింది. తల బరువుగా అనిపించడంతో నీతో గొడవపడే ఓపిక లేదే, నాకు కొంచెం మజ్జిగ ఇస్తావా? నుదుటిన కుంకుమ పెట్టుకుని రాత్రి ఎప్పుడు వచ్చావు ఇంటికి? నైట్ జరిగింది ఒక ముక్క కూడా అతనికి గుర్తు రాలేదు. ఏదోలా తూలుతూ వచ్చాను కదా, ఇంకెందుకు ఈ ఆరాలు అంటూ తనని తాను చూసుకున్నాడు. ఒంటి మీద ఉండవలసిన షర్ట్ బెడ్ కింద ఉండడంతో రాత్రి ఏం జరిగింది? మహా కంగారుగా అర్జున్ వైపు చూసి ఏం జరిగింది అంటున్నావు? ఏమైందని? నా షర్ట్ ఎవరు తీశారు? రాత్రి తాగిన మైకంలో వాంతి వచ్చేలా ఉందని కలవరించావు. ఎక్కడ నీ షర్ట్ నాశనం చేస్తావేవో అని నేనే విప్పేశాను. విప్పావా? లేదంటే నన్ను రేప్ చేసి పడేశావా? నీ ఫేస్కి అంత సీన్ లేదు. ఎప్పుడు చూడు చెత్తవాగుడు వాగుతావు. పోయి స్నానం చెయ్యి అంటూ కోపంగా చూసింది. నాకు తెలుసు, కానీ ఏంటి ఇంత పొద్దున్నే సింగారించుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను, ఇంట్లోనే ఉంటాను. నాతో ఆఫీస్కి రావా? వస్తాను, కానీ నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. కిందికి వస్తే మాట్లాడతాను. మహాకేసి డౌట్గా చూశాడు. ఏంటి, ఏం చెప్పాలి? కిందికి రాముందు అంటూ కోపంగా చూసి కిందికి వెళ్ళింది. ఏంటి ఇది, కోపంగా చూసి మరీ వెళ్ళింది. అసలు ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? దీనికి ఇంకా పిచ్చి తగ్గినట్టు లేదు అనుకున్నాడు. టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. చల్లని నీళ్లు ఒంటి మీద పడేసరికి వీపు మీద సర్రని మంట పుట్టడంతో ఒక్కసారిగా ఇదేంటి మంట పుడుతుంది అంటూ చిరాగ్గా స్నానం చేసి రెడీ అవి బయటికి వచ్చాడు. అప్పుడే పూజ చేసి బయటికి వచ్చిన మహా, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? మళ్ళీ హోటల్ రూమ్ ఏదైనా బుక్ చేసావా? ఏంటే నా వీక్నెస్ పాయింట్ పట్టుకుని సతాయిస్తున్నావు? సతాయించడం ఏంటి, ఉన్నమాటే కదా అన్నాను అంటూ నోట్లో ప్రసాదం పెట్టి రా తిందుగాని. మీ అమ్మా నాన్న ఊరు వెళ్తున్నారు కదా, పద ఇంటికి వెళ్దాం.
లేదు, ఇద్దరూ తెల్లవారుజామునే వెళ్ళారు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను. అవునా, సరే చెప్పు, ఏదో చెప్పాలని అన్నావు కదా. ముందు తిను, ఎలానో 1 ఇయర్ తర్వాత నన్ను గాలికి వదిలేస్తావు కదా, తొందరెందుకు, చెప్తాను అంటూ మహా ఏదో చెప్పేలోపే మహా నోటిని చేత్తో మూసి, ఈ మేటర్ కానీ మా నాన్న విన్నారంటే ఇంకా అంతే సంగతులు. ఏమి మాట్లాడాలన్నా ఎవరూ లేనప్పుడు మాట్లాడవే, నీకు పుణ్యం ఉంటుంది. సరేరా, మెక్కుదు గాని అంటూ అర్జున్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అప్పుడే వీల్ చైర్లో తన భర్తని తీసుకుని వచ్చింది సీత. అత్తయ్య రండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ అందరికీ వడ్డించింది. చాలా బాగుందమ్మా పెసరట్టు ఉప్మా అంటూ ఎంతో ఇష్టంగా తింటున్నారు శ్రీరామ్. మహా అర్జున్ పక్కన కూర్చుని, మావయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి, కాదన్నారు కదా. ఏంటి తల్లి? నాకు ఈ ఆస్తి అంతా కావాలి మావయ్య. అర్జున్ పేరు మీద, మీ పేరు మీద ఉన్న ఆస్తి అంతా నా పేరు మీద రాయండి. తింటున్న అర్జున్ షాక్గా మహా వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావు మహా? కోడలు అడిగింది, నేను ఎందుకు కాదంటాన్రా? అసలు ఇదంతా నీదే అమ్మా, ఇంకా పేరు మీద రాయటం ఎందుకు? ఈ ఇంటికి వారసురాలివి నువ్వు, నా కొడుకు ఎంతో, నువ్వు కూడా అంతే. తన మావయ్య మాటలకి మహాకి ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకుని, లేదు మావయ్య, నా పేరు మీద రాయండి. ఎప్పుడూ లేనిది మహా అలా మాట్లాడడం సీతకి కూడా ఆశ్చర్యం కలిగించింది. మహా, నీ మనసేంటో తెలుసు, కానీ ఉన్న బలంగా ఎప్పుడూ లేనిది ఆస్తిని అడుగుతున్నావు ఎందుకమ్మా? నా భవిష్యత్తు కోసం అత్తయ్య. నీ భవిష్యత్తుకి ఏమైందమ్మా? నిన్ను చూసుకోవడానికి అర్జున్ ఉన్నాడు కదా. అదే నా భయం అత్తయ్య. మీ అబ్బాయి నన్ను సంవత్సరం తర్వాత గాలికి వదిలేస్తాడు. అప్పుడు నేను ఒంటరిగా బ్రతకాలి కదా. అందుకే నాకు ఆస్తి కావాలి అని అడుగుతున్నాను. మహా మాటకి అర్జున్ను కోపంగా చూశాడు. మహా, అసలు నీకు బుద్ధుందా? నాన్న తన మాటలు మీరు పట్టించుకోకండి. తను అంతే, అలానే అంటుంది. ముందు మీరు తినండి. శ్రీరాము ఆగు అన్నట్టు చేయి చాపి, సంవత్సరం తర్వాత నిన్ను గాలికి వదిలేయటం ఏంటి? అసలు అర్జున్కి నీకు మధ్యన ఏం జరుగుతుంది? నిజం చెప్పాలి అంటే అర్జున్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. చిన్నప్పటి నుంచి నాతో పాటుగా మా కుటుంబాన్ని చూసుకున్నారన్న ఇదితో మీ మాటకి తల వంచి మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నేను ప్రేమిస్తుంది హర్ష, నా ఫ్రెండ్ని. మనసులో ఒకరిని పెట్టుకుని వేరొకరితో అంటే కాపురం చేయలేను. ఈ విషయం ఇప్పటి వరకు మీ అబ్బాయితో నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. పెళ్ళైన వెంటనే మీ అబ్బాయికి చెప్పాను నాకు విడాకులు కావాలని. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు. మాది అబద్ధపు బంధం మావయ్య, ప్రేమతో ముడిపడింది కాదు. పోనీ ప్రేమించిన వాడిని మర్చిపోయి అర్జున్తో కలిసి ఉందామనుకున్నా అతని క్యారెక్టర్ అయితే మంచిది కాదు. తన వెంటబడిన అమ్మాయి అంటూ లేదు, కోరిక తీర్చుకోలేని రోజు అంటూ లేదు. పచ్చిగా చెప్పాలి అంటే రోజు ఏదో ఒక అమ్మాయితో వ్యభిచారం చేస్తూనే ఉంటారు. ఆపు మహా, పిచ్చిగా మాట్లాడుకు. నా కొడుకు క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను అసలు ఊరుకోను మహా అంటూ కోపంగా చూసింది సీత. మహా కూడా అంతే కోపంగా చూసి, పిచ్చి అత్తయ్య, మీ అబ్బాయి శ్రీరామచంద్రుడని అనుకుంటున్నారు. ఆయన చేసిన వెధవ పనులు మీకు ఏం తెలుసు? మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడో లేదో మీరే అడగండి. అయినా భార్యకి ఇవ్వాల్సిన ప్రేమని మరొకరికి ఇస్తే కట్టుకున్న నా మనసు ఏమైపోవాలి అంటూ అర్జున్ వైపు కోపంగా చూసింది. కనీసం ఈ రకంగా అయినా అర్జున్ తనని క్యారెక్టర్ లేనిది అని అంటాడని. కానీ అర్జున్ ఏమీ మాట్లాడలేదు. బాధగా మహా వైపు చూసి, ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మహా? అవును, నేను తిరుగుబోతుని, పచ్చి మోసగాన్నే. కానీ నిన్ను చూశాకే కదా నా అలవాట్లన్నీ మార్చుకున్నాను. అన్నీ తెలిసే కదా నువ్వు నాతో 7 అడుగులు వేశావు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, నాకు హర్ష కావాలి. నువ్వు వద్దు. నాకు క్యారెక్టర్ లేని వాడితో నేను అసలు కాపురం చేయను, అసలు ఈ ఇంట్లో కూడా ఉండను అంటూ ఆవేశంతో అరిచింది. సీత కోపంగా మహా చేతిని పట్టుకుని, నీకు భర్తతో కాపురం చేయాలని లేదా? అస్సలు లేదు. ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడో మీకేం తెలుసు? మీకు తెలియదు. అయినా కొడుకు చేసిన తప్పుకి శిక్ష వేయటం మానేసి నాతో ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు అంటూ కోపంగా అరిచింది. మహా మాట గొడవ పెద్దది అయింది. అర్జున్ ఎటూ మాట్లాడలేక మౌనంగా మహా వైపు చూశాడు. అప్పటికే శ్రీరామ్ గుండెల్లో నొప్పి మొదలైంది. గుండె మీద చెయ్యి వేసుకుని జరిగింది చూస్తున్నారు. ఆవేశంలో, మహా, ఇంకా ఆపండి అత్తయ్య, మీ అబ్బాయి నాకు వద్దు, అసలు ఈ తాళి కూడా నాకు వద్దు అంటూ గట్టిగా అరిచి మెడలో ఉన్న పసుపు తాడిని అర్జున్ ముఖాన కొట్టింది. మహా పనికి అందరూ షాక్ అవ్వారు. కొడుకు చేసిన తప్పులు మహా చెప్పడం, బంధం తెగిపోవటం చూసిన శ్రీరామ్ అక్కడికక్కడే వీల్ చైర్లో కుప్పకూలిపోయాడు. అర్జున్ కంగారుగా శ్రీరామ్ని ఒడిలో తీసుకుని, నాన్న లేవండి నాన్న అంటూ భయంగా చూశాడు. కానీ శ్రీరామ్లో ఎటువంటి చలనం లేకపోయేసరికి అర్జున్ భయంగా తండ్రి చేయి పట్టుకుని చూశాడు. నాడి కొట్టుకోవడం లేదు. అర్జున్ అలానే శిలలా ఉండిపోయాడు.
సీత కంగారుగా శ్రీరామ్ దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన చేతిలో ఉన్న పసుపు తాడిని తండ్రి వంక మార్చి మార్చి చూశాడు. అర్జున్, పదరా, నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. ఆయన వెళ్లాల్సిన చోటుకి మనకంటే ముందుగా వెళ్ళిపోయారమ్మా. అర్జున్ మాటకి సీత మైండ్ బ్లాక్ అయి స్లో తప్పి అక్కడికక్కడే పడిపోయింది. అర్జున్కి గుండె ఆగినంత పని అయింది. తల్లిని సోఫాలో పడుకోబెట్టి తన తండ్రిని ఒడిలోకి తీసుకుని గుండెలకి హత్తుకుని చిన్నపిల్లలా ఏడ్చాడు. ఇదంతా చూస్తున్న మహాకి నోటి మాట కాదు కదా, అసలు ఆమెలో చలనం లేదు. కావాలని చేసిన డ్రామాకి శ్రీరామ్ మరణం మహా మనసుని అల్లకల్లోలం చేసింది. ఏడుస్తూ అలానే బిగుసుకుపోయింది. నాన్న అంటూ ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు. అర్జున్ ఒక్కసారిగా ఏడు పాపి మహావైపు కోపంగా చూశాడు. వెంటనే పైకి లేచి, ఎంత పని చేశావే, నిన్నటి నుంచి నీ మాటలు నీ ప్రేమను చూసి ఎంతగానో ఉప్పొంగిపోయాను. కానీ నువ్వు ఏం చేశావు, నా బలాన్ని నా ప్రాణాన్ని తీసేశావు కదే అంటూ మహా చెంపపై కోపంగా కొట్టాడు. మహా ఏడుస్తూ నేను కావాలని అంటూ ఇంకా ఏదో చెప్తుంటే కోపంగా ఆమె జబ్బ పట్టుకుని, నువ్వు ఎన్ని మాటలన్నా పడ్డాను. ఎందుకో తెలుసా, నేను చాలామంది అమ్మాయిలతో తిరిగానని నీకు చెప్పాను. మా నాన్నకి ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చిందని, ఆయన దగ్గర నోరు జారద్దని. కానీ నువ్వేం చేశావు? ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు అర్జున్. షటప్, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. కట్టిన పసుపు తాడిని కూడా నా ముఖాన్ని కొట్టావు. ఎందుకే నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? అంతగా నీకు నేను ఇష్టం లేకపోతే ఒక్కసారైనా చంపేయచ్చు కదా. ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష వేశావు? నిన్ను ప్రేమించాననా, లేదంటే నేను నీ విషయంలో ఎటువంటి తప్పు చేయకపోయినా నిన్ను బాగా చూసుకోవాలని నీ కోపం భరించినందుకు నువ్వు ఇచ్చిన బహుమతి మా నాన్న చావు. ఎంతగా ప్రేమించాలని, కానీ నువ్వు మాత్రం నా జీవితాన్ని తారుమారు చేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ ఇంట్లోనే కాదు ఈ ప్రపంచంలో నువ్వు నాకు ఎక్కడా కనిపించినా సరే చంపేస్తాను అంటూ మహా జబ్బ పట్టుకుని బయటికి ఈడ్చుకుని విసురుగా బయటికి నెట్టి, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, పో, నా కంటికి కనిపించావంటే నిలువునా పాతేస్తాను అంటూ డోర్ తలుపులు వేశాడు. మహా బాధగా ఏడుస్తూ అలానే నేల మీద చతికిల పడింది. అర్జున్ కంగారుగా తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ లే అమ్మా అంటూ అరుస్తున్నాడు. కానీ ఎంతకీ సీత పలకటం వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు. తన తండ్రిని చూడాలో లేదంటే తల్లిని చూడాలో ఎవరిని చూడాలో తెలియక అర్జున్కి పిచ్చి పట్టినట్లుగా అంటుంది. గట్టిగా హా అంటూ ఒక్కసారిగా అరిచాడు. తలుపు దగ్గర ఉన్న మహాబాధగా పైకి లేచి కట్టుబట్టలతోనే రోడ్డు మీద నడుస్తుంది. సిద్ధు ఒక్క వీడియో కోసం ఎంత దారుణం జరిగింది. కానీ నీ వల్ల మాత్రం నాకు అందరూ ఏంటి, కుటుంబం కూడా దూరమయ్యారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలానే శూన్యంలో చూస్తూ నడుస్తుంది. తన ప్రయాణం ఎటువైపో తెలియక అలానే శూన్యంలో చూసింది. మహా నడిచి అలసిపోవడంతో దాహంగా అనిపించి చుట్టూ చూసింది. ఎక్కడా మంచినీళ్ళు లేకపోవడంతో ఓపిక లేక అలానే ఒక చెట్టు దగ్గర కూర్చునిపోయింది. ఎంత తప్పు చేశాను, ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా బాగుండేది. కానీ గొడవ పెట్టడం కారణంగా మావయ్య చనిపోవటమే కాకుండా అత్తయ్య స్పృహ కోల్పోయారు. నా కారణంగా అర్జున్ ఒంటరివాడు అయిపోయాడు. నిజంగా మంచివాడు కాబట్టి నన్ను ప్రాణాలతో వదిలేశాడు. అదే వేరే వాళ్ళు అయితే అక్కడికక్కడే ప్రాణం తీసేవాడు. ప్రేమించిన కారణంగా నన్ను కనీసం ఈ రకంగా అయినా వదిలేశాడు అనుకుంది. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చాడు సిద్ధు. దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకున్నావు బంగారం. వావ్, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. మాట మీద నిలబడే మనిషివని హ్యాట్స్ ఆఫ్ మహా. కోపంగా సిద్ధు వైపు చూసింది మహా. కేవలం నీ కారణంగా నేను అర్జున్ జీవితం నుంచి దూరం అయ్యాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు నీ గురించి అర్జున్కి తెలిసిందా, నీ బ్రతుకు ఎలా ఉంటుంది అంటే అసలు మనిషిగా ఎందుకు పుట్టానా అనేటట్లు చేస్తాడు. ఏంటి, అర్జున్ నుంచి విడిపోగానే నీకు డైలాగ్స్ వచ్చేస్తున్నాయి? ఇప్పుడే న్యూస్ అందింది, గొడవ పెట్టుకుని నువ్వు వచ్చేస్తే వాడి బాబు ప్రాణం వదిలేశాడంట కదా. మాటలు మర్యాదగా రాని సిద్ధు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కూల్ బేబీ, ఎందుకంత కోపం? నేను అనుకున్న విధంగానే మీరు ఎప్పటికీ కలవరు. సో ఇంక నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేయి. మహాలక్ష్మిలా కాదు, సిద్ధు భార్యగా. దా మనం పెళ్లి చేసుకుందాం అని మహా చేతిని పట్టుకున్నాడు. వెంటనే మహా చాచిపెట్టి సిద్ధు చెంపపై ఒకటిచ్చింది. చంపేస్తాను వెధవ, చంపేస్తాను. కేవలం వీడియో కోసమే కదా నన్ను నువ్వు ఇన్ని హింసలు పెడుతున్నావు. ఎలా కనపడుతున్నాను నీ కంటికి? అర్జున్ నుంచి విడిపోయానని, నీతో పెళ్ళంగా వస్తానని అనుకున్నావా? మహారా చావనైనా చస్తుందే కానీ అర్జున్ని అస్సలు మర్చిపోలేదు. నువ్వు మర్చిపోయావేమో నా పేరు పక్కన ఎప్పుడు అర్జున్ ఉంటుందని. తన పేరు పక్కన నా పేరు తీసేసేనంత మాత్రాన నా పక్కన ఆ అర్జు పేరు ఎలా తీసేస్తానని అనుకున్నావు అని కోపంగా సిద్ధు చేతిలో మొబైల్ లాక్కుని నేలకేసి గట్టిగా పగలకొట్టింది మహా. సిద్ధు కోపంగా మహా గొంతు పట్టుకున్నాడు.
మహా చాలా తప్పు చేస్తున్నావు, ఇప్పటికే చాలా వాగేశావు, కానీ ముందు నాతో రా, లేదంటే ఇక్కడే నిన్ను అని సిద్ధు ఏదో చెప్తుంటే మహా తన బలాన్ని అంతా కూడగట్టుకుని సిద్ధుని ఒక తోపు తోసింది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు సిద్ధు, అలానే ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే నిజంగానే నేనే నిన్ను చంపేస్తాను అని కోపంగా చూసింది. ఆమెలో ఉన్న ఉగ్రరూపం చూడగానే సిద్ధు ఆశ్చర్యంగా చూశాడు. ఇందుకే మహా, నువ్వు నాకు తెగ నచ్చేసేది, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. మహాకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనలో ఓపిక కూడా లేకపోయేసరికి అలానే సిద్ధు వైపు చూసి విరక్తిగా నవ్వింది. సిద్ధు నవ్వి, ఏంటి బాధపడుతున్నావా అర్జున్ కోసం? బాధపడినా ప్రయోజనం ఏమీ లేదు నీకు, నేను తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. అయినా అని ఇంకా ఏదో చెప్తుంటే ఫోన్ రావడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడే ఈ ఊరిలో ఉంటే ఈ సిద్ధు నాకు రోజు నరకం చూపిస్తాడు అనుకుని తన ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది. శ్రీరామ్ అంత్యక్రియలు పూర్తవగానే ఇంటికి వచ్చాడు అర్జున్. అర్జున్, కొంచెం మంచినీళ్ళు తాగురా. వద్దు అన్నట్టు చేయి చూపించి, అమ్మకి స్పృహ వచ్చిందా? లేదురా, ఇంజెక్షన్ కారణంగా అమ్మ నిద్రపోతుంది, లేవగానే నేనే చెప్తాను, నువ్వు ముందు కనీసం వాటర్ అయినా తాగురా అని ఎంతగానో బ్రతిమలాడాడు చరణ్. అయినా అర్జున్ అసలు వాటర్ తాగలేదు. చరణ్, ఏంట్రా, డే అంతా నాకు ఖాళీ ఉండదు కదా, కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా అంతగా నా షెడ్యూల్ బిజీ చేసే, వర్క్ మాత్రమే నా ప్రపంచం అవ్వాలి, వర్క్ మాత్రమే ప్రపంచం అంటూ అమ్మని కూడా దూరం చేసుకుంటావా? చరణ్, బాధలు ఎప్పుడు ఉండేవేరా, కానీ అమ్మ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. మహా మీద కోపంతో నిన్ను నువ్వు బిజీ చేసుకుంటున్నావా? ఇంకొకసారి తన పేరు నా ముందు ఎత్తినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు, మా నాన్నని మరిచిపోవటానికి, లేదంటే రోజంతా నేను అని ఆగిపోయాడు. అతని గొంతు వణుకుతుంది. చరణ్ అర్జు భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు. అప్పుడే లోపలికి వచ్చారు లీనా, హర్ష. చరణ్ భయంగా చూశాడు. మళ్ళీ ఏ రచ్చ జరుగుతుందో అని. హర్ష, లీనా అర్జున్ ఎదురుగా వచ్చి అతని వైపు చూశారు. చరణ్, నా కళ్ళ ముందు వీళ్ళు ఉన్నారు అంటే మాత్రం కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు. ఒకసారి నా మాట విను అర్జున్. కోపంగా అర్జున్ పైకి లేచి హర్ష కాలర్ పట్టుకుని, ఏం చెప్తావురా, అసలు ఏం చెప్తావు? ఇంకా ఏం మిగిలిందని? నేను ఎలా ఉన్నానో చూడడానికి అది నిన్ను పంపిందా? అర్జున్, ఆపరా, నేను దానికి నచ్చలేదంట. మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో కాపురం చేయటం అంటే మనసుని చంపుకున్నట్టే అంట. ఇదిగో నా మొహాన విసిరి మరి నీ ప్రేమ కోసం ఆరాటపడి బయటికి వచ్చింది అని తన చేతిలో ఉన్న పసుపు తాడు చూపించాడు. హర్ష ఏమీ అర్థం కాక చూస్తుంటే, ఏంటి సార్ అలా చూస్తున్నారు? షాక్ అయ్యారా? పర్లేదు, నేనేమీ తనని ముట్టుకోలేదు. మీ ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకోండి. ఇంకొకసారి నా కంట పడితే మాత్రం తండ్రిని పోగొట్టుకున్న నాకు మనుషుల్ని చంపటం పెద్ద పని కాదు. అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక హర్ష అయోమయంగా చూశాడు. నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్జున్? అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారా? టైంకి అవార్డు చేతిలో లేదు, ఇద్దామంటే, లేదంటే మీడియాని పెట్టి మరీ నీ గురించి మహా గురించి గొప్పగా పొగిడి మరీ మీకోసం చెప్పేవాణ్ణి అని సీరియస్గా చూశాడు. అర్జున్, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మహాని అన్నయ్య ఏం చేశాడని అని ఏమీ తెలియక అడిగింది లీనా, ఇది నీకు సంబంధం లేని విషయం. మీ అన్నయ్య నువ్వు అనుకున్నంత గొప్పవాడైతే కాదు. ప్లీజ్, దయచేసి మీ అన్నయ్యని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఇక్కడ నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. అర్జున్, నేనంటే కోపమని తెలుసు, మహాని ప్రేమించాలని నీకు తెలుసు, కానీ నా గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి, పెళ్ళైన ఈ హర్ష ప్రేమించడు అని ఎప్పుడైతే మహాని సొంతమైందో ఎప్పటిలానే మహా నాకు బెస్ట్ ఫ్రెండ్లా మిగిలిపోయింది. అర్జున్ కోపంగా హర్ష వైపు చూసి తన రూమ్కి వెళ్ళాడు. హర్ష బాధగా, అసలు ఏం జరిగింది చరణ్? వాడు ఎలానో నన్ను నమ్మటం లేదు, కనీసం నువ్వైనా చెప్పరా? అర్జున్ని కాదని మహా నీ కోసం గొడవ పెట్టుకుని బయటికి వచ్చేసిందిరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే వాడికి ఉన్న కొంచెం మనశ్శాంతి కూడా దూరం అయిపోతుంది. లీనా, హర్ష ఇద్దరూ షాక్గా చూసుకున్నారు. రూమ్కి వచ్చిన అర్జున్ అసహనంగా బెడ్ మీద కూలబడ్డాడు. చేతికి ఏదో తగలడంతో బెడ్ వైపు చూశాడు. చైన్ ఉండడం చూడగానే అది మహాదని అర్థమై కోపంగా నేలకేసి కొట్టాడు. వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆమె చీరలు, పెళ్లినాటి ఫోటోలు, ఆమెకి సంబంధించిన వస్తువులన్నీ రూమ్ బయట పడేసి తగలబెట్టాడు. ఆ మంటల్లోనే మహా జ్ఞాపకాలన్నీ కూడా కాల్చేశాడు. అర్జున్ కోసం వచ్చిన చరణ్, రే అర్జున్, ఏం చేస్తున్నావురా? ఆ మంట కాని ఆరిందంటే నిన్ను కూడా అందులో తగలబెట్టేస్తాను. చరణ్ ఇంకా కదిలించలేదు. అర్జున్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు.
వీపు మళ్ళీ సర్రున మంట పుట్టడంతో స్నానం చేసి వచ్చి మిర్రర్లో చూసుకున్నాడు. గోర్లతో గిరినట్టుగా అనిపించి ఆలోచనలో పడ్డాడు. ఈ మచ్చలేంటి అనుకుని బెడ్ వైపు చూశాడు. నలిగిన పూలు మహాకాళ్ళ మెట్టి చూడగానే అర్జున్ మైండ్ అంతా బ్లాక్ అయింది. అంటే రాత్రి మహా నేను ఆ ఆలోచన రాగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తాగిన మయంలో మహా తను కలవటం గుర్తు రాగానే అర్జున్కి తన మీద తనకే అసహ్యం వేసింది. నడిచి నడిచి అలసిపోయి అక్కడే కనిపించిన చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళింది మహా. చేతిలో ₹1 కూడా లేదు. కానీ చాలా దాహంగా ఉంది. ఎదురుగా ఉన్న హోటల్ ఆవిడ వైపు చూసి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అని అడిగింది. కింద నుంచి పై వరకు మహాని చూసింది. వంటి నిండా చెమట, అలసిన శరీరం చూడగానే జాలిగా అనిపించి, నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి అమ్మ. చాలా దాహంగా ఉంది, ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వరా? మహాని చూడగానే జాలి వేసి, చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు, రామ్మ. మహాని లోపలికి తీసుకుని వెళ్ళి టేబుల్ వైపు చూసింది. ఇక్కడ కూర్చో. రేయ్ సైదులు, వేడివేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టుకొనరా, గట్టిగా కేక వేసి మరీ చెప్పింది. వెంటనే సైదులు వేడివేడి ఇడ్లీ పెట్టి ప్లేట్లో తెచ్చి మహా ముందు పెట్టాడు. ఆకలి విలువ ఏంటి మహాకి బాగా తెలిసింది. తినకపోతే తన పని అయిపోతుందని గబగబా ఒక ఇడ్లీ తింది. కానీ తన దుఃఖం మాత్రం ఆగటం లేదు. నాకు ఏమీ వద్దమ్మా, మంచినీళ్ళు మాత్రమే ఇవ్వండి, బోరున ఏడుస్తుంది చెప్పింది. మహాని చూసిన రంగమ్మకి చాలా జాలేసింది. ఏ ఇంటి బిడ్డో ఏంటో ఇంతగా బాధపడుతుంది అని మహా తలనిమిరి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? చూడు, నన్ను అమ్మ అని పిలిచావు కదా, అమ్మ చెబితే వినవా అని ధైర్యం చెప్పి ఒక ఇడ్లీ ముప్పు తిప్పులు పడి మహాకి తినిపించి వాటర్ పట్టించి, చీకటిగా ఉంది, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదమ్మా. రంగమ్మకి మహా మీద జాలేసి, పోని ఈ రాత్రికి నా ఇంట్లో ఉంటావా? మహా ఏం మాట్లాడలేదు. చేతులు రెండూ జోడించింది. వద్దమ్మా, చేతులు జోడించి నన్ను పెద్దదాన్ని చేయకు, పదా ముందు అని చెప్పి మహాని తనతో పాటు తీసుకుని వెళ్ళింది. సీతకి మెలకువ రావటంతో అర్జున్ సీత పక్కన కూర్చొని, అమ్మా అమ్మా ఎలా ఉందమ్మా? సీత ఏం మాట్లాడలేదు, అలానే శూన్యంలో చూసింది. ఇంతలో చరణ్ జ్యూస్ ట్యాబ్లెట్స్ పట్టుకుని వచ్చాడు. రేయ్ ముందు అమ్మకి జ్యూస్ పట్టించు, పొద్దుటి నుంచి కడుపులో ఏం లేదు కదా. అర్జున్ తల్లిని ఒడిలోకి తీసుకుని జ్యూస్ పట్టించి ట్యాబ్లెట్ వేశాడు. నీరసంగా ఉండడంతో ఓపిక తెచ్చుకొని అర్జున్ చెంప మీద చేయి వేసింది సీత. అమ్మ లే, భోజనం చేద్దు గాని. సీత నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. తల్లి పరిస్థితి చూసేసరికి అర్జున్ కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అర్జున్, ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలా? అమ్మ కోలుకుంటుంది, నీరసంగా ఉంది కదా, రెస్ట్ అవసరం, ముందు నువ్వు బయటికి రా. నర్స్, మీరు అమ్మని చూసుకోండి. ఓకే సార్. బలవంతంగా అర్జున్ని బయటికి తీసుకొచ్చి, రే నువ్వు ముందు రూమ్కి పదా. వద్దురా, ఆ రూమ్కి వెళ్తుంటే నాకు ఎక్కడలేని కోపం వస్తుంది. రేయ్ పిచ్చిగా మాట్లాడుకు అని బలవంతంగా అర్జున్ని రూమ్కి తీసుకుని వచ్చాడు. ఎంత నాటకం ఆడిందో చూడరా. రోడ్డు మీద నాకు ఎందుకు సారీ చెప్పిందో ఇప్పుడు అర్థమైంది. రేయ్ ఇంకా నువ్వు గొడవ మర్చిపోవా? ఎలా మర్చిపోతాను, అది నాకు ప్రపంచాన్ని దూరం చేసిందిరా. కోపంగా విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు. ఇంతలో ఫోన్ సౌండ్ వినిపించడంతో చరణ్ చుట్టూ చూశాడు. అర్జున్ ఫోన్ వస్తుంది చూడు. అసహనంగా విండో వైపు చూశాడు. మహా ఫోన్ అది. కోపంగా చేతిలోకి తీసుకుని నేలకేసి కొడదామనుకున్నాడు. కానీ చరణ్ అడ్డుకుని, రేయ్ ఎవరై ఉంటారో ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు, నాకు అవసరం లేదు అని చరణ్ చేతిలో పెట్టి బయటికి పడేదీన్ని, లేదంటే సరేరా కానీ ఎవరు చేశారో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేశాడు చరణ్. ఎంత నాటకం ఆడావే మహా, నిన్ను వదిలిపెట్టని ఎంత ధైర్యం ఉంటే నీ మొగుడి చేతే మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేయిస్తావు. చరణ్ ఏమీ అర్థం కాక స్పీకర్ ఆన్ చేశాడు. అర్జున్ మాత్రం కోపంగా బయటికే చూస్తున్నాడు. చరణ్ కామ్గా అర్జున్ భుజంపై చేయి వేశాడు. నేను నిన్ను అనుభవించాలన్న కోపంతో నా కుటుంబాన్ని నాశనం చేయాలనే చూస్తున్నావా? అంటే అర్జున్ నువ్వు విడిపోయినట్టు నాటకమాడి మా అన్నయ్యని చంపించాలని చేస్తారా? తప్పు చేశావు మహా, ఈ సిద్ధుతో పెట్టుకుని తప్పు చేశారు. వీడియో రేపే టీవీలో వచ్చేలా చేస్తాను. చచ్చినట్లు నువ్వు నాతో పాటు మా ఇంటి కోడలుగా అడుగు పెడతావు. ఈ వీడియో అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించి తప్పు చేశానే, బెదిరించకుండా సోషల్ మీడియాలో పెడితే బాగుండేది. సిద్ధు మాటలు వింటున్న అర్జున్ షాక్గా వెనక్కి తిరిగాడు. చరణ్ అయితే నోటి మాట రాక అలానే నిలబడి సిద్ధు మాటలు వింటున్నాడు. నేను ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేశావు, అంతటితో చాలదు అన్నట్టు ఆ హర్ష గాడితో పాటు నీ మొగుడు కూడా నన్ను చావగొట్టాడు. నలుగురిలో నన్ను కొట్టి తప్పు చేశారు. అందుకే ఆ రోజు హోటల్లో అర్జున్ నీకు ప్రపోజ్ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. అదే అదునుగా తీసుకుని జ్యూస్లో మత్తుమందు కలిపి ఆ టైంలో నేను నిన్ను అనుభవించాను. అప్పటికే మీకోసం వచ్చిన హర్షాని బలంగా నెత్తిమీద కొట్టి నీ పక్కన పడేసి, వాడు తప్పు చేసినట్టుగా అర్జున్ దృష్టిలో పడేసి, నువ్వు అర్జున్ క్లోజ్గా ఉంటున్న వీడియో నీకు చూపించి మీ ముగ్గురు మధ్యన చిచ్చు రేపాను. కానీ నేను అనుకున్నది జరగలేదు.
నువ్వు మాట తప్పావు మహా. అర్జున్ నుంచి దూరం అవుతానని చెప్పి ఇలా నాటకం ఆడతావని అస్సలు అనుకోలేదు. చాలా శిక్ష అనుభవిస్తావు గుర్తుంచుకో అని కాల్ కట్ చేశాడు. చరణ్ షాక్గా, ఇదంతా చేసింది సిద్ధూనా? వాడి వల్ల ఎంత దారుణం జరిగింది. ఇటు హర్షాని కూడా తప్పుగా అనుకున్నాను కదరా. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. సిద్ధు మాటలకి ఆలోచనలో పడ్డాడు. అర్జున్, ఇదంతా జరుగుతున్నా కూడా నువ్వేంట్రా ఏం మాట్లాడడం లేదు? వాడు వీడియో సోషల్ మీడియాలో పెడతానని అంటున్నాడు కదా. అవునరా, అంటే మహాని అనుభవించింది తనని బెదిరించింది, నీతో గొడవ పడేలా చేసి మీ ఇద్దరిని ఎప్పటికీ కలవకుండా ఎలా ప్లాన్ చేశాడో చూడరా అని అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.